రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలకు కారకుల్లో ఎక్కువ మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులే. వీరిపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవటం లేదు. వారి వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే సంబంధం లేని కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి అన్నారు. ప్రతి సందర్భంలో కూడా ఇన్ని సంఘటనలు కూడా ఎక్కువ సంఘటనలు దీనికి కారకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈవెన్ రాప్తాడు నియోజకవర్గంలో తీసుకుంటే ఈ 14 మంది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. అలాగే తీసుకుంటే మొన్న రాజమండ్రిలో వికాస్ ఫార్మసీ విద్యార్థిని ఆ రోజు మనం చూసాం. ఆమె చనిపోయింది, హాస్పిటల్లో పెట్టి 2 రోజులు చావు బ్రతుకులతో పోరాడి మరీ చనిపోవడం జరిగింది, ఆత్మహత్య యత్నము అనేసి. అసలు ఆ సంఘటనలో దానికి కారకుడైన వ్యక్తి ఎవరు? తెలుగుదేశం పార్టీ సింపథైజర్. అతని బంధువులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అలాగే తీసుకుంటే ఎన్నో సంఘటనలు గుంటూరు జిల్లా తెనాలిలో తీసుకుంటే సహానా అనే దళిత యువతిని టీడీపీ రౌడీ షీటర్ నవీన్ ఎంత ఘోరంగా ఎత్తుకెళ్లి ఆమెపై దాడి చేసిన ఘటనలో ఆమె బ్రెయిన్ డెడ్ అయ్యి మృత్యుతో పోరాడి చనిపోయిన విషయం మనందరము చూసాము. ఆ సంఘటనలో కనీసం ఈ ప్రభుత్వం స్పందించిందా? హోమ్ మినిస్టర్ ఏమైనా ఆ విషయంలో ఆమెకి అండగా నిలబడడం కానీ, మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేయడం కానీ ఏమీ చేయలేదు. మళ్ళీ జగనన్న వెళ్ళి ఆ అమ్మాయి చనిపోయాక ఆ కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది తప్ప ఈ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేని పరిస్థితి మనం చూసాము. అలాగే తీసుకుంటే తిరుపతిలో జనసేన లీడర్ కిరణ్ రాయల్ అనే వ్యక్తి లక్ష్మిని ఎలా మోసం చేశాడో ఆమె రోడ్డెక్కి మరీ చెప్పిన పరిస్థితి మనం చూసాం. అంత దారుణంగా అతను ఆ అమ్మాయికి వేధింపులకు గురి చేసి మోసం చేస్తే కనీసం అతని మీద ఏ చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోలేదు, ఒక కేసు నమోదు చేయని పరిస్థితి. అలాగే టీడీపీ ఎమ్మెల్యే అయిన కొలిక్కాపూడి శ్రీనివాస్ వేధింపుల వలన ఒక విఆర్ఓ ఆత్మహత్య యత్నం, ఒక మహిళా విఆర్ఓ ఆత్మహత్య యత్నం చేసుకుంది. మరి ఆ కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి మీద ఏం కేసులు మీరు పెట్టారు? అలాగే టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం అనే వ్యక్తి వలన ఒక మహిళ ఇబ్బందులకు గురై ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. కానీ వీళ్ళు సెటిల్మెంట్ చేశారు తప్ప ఆదిమూలం అనే ఎమ్మెల్యే మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎటువంటి కేసు కూడా నమోదు చేయని పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే అనుచరులైతే పంచాయతీరాజ్ శాఖలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ని ప్రతిసారి కూడా నెల నెల మామూలు ఇమ్మని ఇబ్బంది పెట్టడం వల్ల ఆమె ఆత్మహత్య యత్నం చేసుకున్న పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే మామూలునైనా ఇవ్వాలి లేదా పక్కలోకి రావాలంటూ ఆమెను వేధించారని చెప్పి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఎంత దారుణమైన పరిస్థితులు! మరి ఆ అనుచరుల మీద ఏం కేసులు మీరు పెట్టారు? ఎటువంటి కేసులు లేని పరిస్థితి. అలాగే ముచ్చుమరి సంఘటన చూసాం. ఎంత దారుణంగా ఆ రోజు 9 ఏళ్ల బాలికని గ్యాంగ్ రేప్ చేసి మొక్కలుగా నరికేసి విసిరి పారేశారు. ఇప్పటికి కూడా ఆ డెడ్ బాడీని కనిపెట్టలేదు సరికదా. ఆ కుటుంబానికి ఎటువంటి సహాయము చేయని పరిస్థితి మనం చూసాము. అంతేకాకుండా సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారి నివాసం ఉంటున్న విశాఖపట్నంలో నీరబ్ శర్మ అనే వ్యక్తి అయితే ఒక అమ్మాయి మీద హత్యాయత్నం చేసి పారిపోవడం జరిగింది. అంటే హోమ్ మినిస్టర్ నివాసం ఉన్న ప్రాంతంలో కూడా అమ్మాయిలకి రక్షణ లేకపోతే ఇంకా ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది చెప్పండి. అలాగే హోమ్ మినిస్టర్ సొంత జిల్లా అయిన అనకాపల్లి జిల్లాలో ఆమె పక్క నియోజకవర్గం అయిన యలమంచిల్లో రాంబిల్లిలో తీసుకుంటే ఒక అమ్మాయిని ఆ పేరెంట్స్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. సురేష్ అనే వ్యక్తి వలన ప్రాణహాని ఉంది అని కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి మరీ పీక కోసి చంపేయడం జరిగింది. దీనిలో కూడా ప్రభుత్వ వైఫల్యం అలాగే పోలీసుల నిర్లక్ష్యం క్లియర్గా కనిపిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు నేరాల నియంత్రణలో పోలీస్ శాఖ అయినా ప్రభుత్వమైనా పూర్తిగా వైఫల్యం చెందిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంతసేపు కూడా రెడ్ బుక్ అంటూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీదే దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప ఎక్కడా కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారికి మా పార్టీ మహిళలందరూ కూడా సాధారణ మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇలాంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దల మనసు మార్చి మహిళల రక్షణ కోసం పెద్దపీట వేయాలి. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అనే దాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ రాజ్యాంగం చక్కగా అమలయ్యేట్టుగా ఈ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేయాలి. అలాంటి బుద్ధిని ఈ ప్రభుత్వ పెద్దలకు పోలీసులకు కలిగించాలని అంబేద్కర్ గారికి విన్నవించుకుంటూ మేము ఈ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
విపరీతమైన స్పందన ప్రజల నుంచి వచ్చింది. ఇలాగే రానున్న రోజుల్లో కూడా ఒకవైపు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, ఇంకోవైపు ఏమో తీసుకుంటే మహిళలకి రక్షణ కల్పించట్లేదు. ఈ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు ప్రతిపక్ష నాయకుల మీద పెట్టడమే కాకుండా ఐఏఎస్ ఆఫీసర్స్ని అరెస్ట్ చేశారు, ఐపీఎస్ ఆఫీసర్స్ని అరెస్ట్ చేశారు, ఇప్పుడు కొత్తగా జర్నలిస్టులు కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సంబంధం లేని కేసుల్లో ఇరికిస్తూ ఉండే పరిస్థితి. ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇవే గనుక కొనసాగితే తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.